హాయ్ అండి. మీరు ఊహించిందే అంటే మీరు అనుకుంటున్నారు కదా! ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది కదా! దమ్ము శ్రీజ రీ ఎంట్రీ ఎప్పుడు అని అంటుర్రు కదా! దమ్ము శ్రీజ రీ ఎంట్రీ అనేది మనకు మండే రోజు జరగబోతుంది. కాకపోతే సండే రోజే వాళ్ళు షూటింగ్ అయిపోతది. మనకు మండే రోజు జరగబోతుంది. కానీ ఏ విధంగా జరగబోతుంది? అసలు ప్రాసెస్ ఏంటి అని చూడబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి అని అడుగుతున్నా. ఎవరు కూడా లైక్ చేస్తలేరు. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఏం లేదండి, హౌస్‌లోకి లాస్ట్ సీజన్‌లో గాక ఎలా అయితే ఎలిమినేషన్ ప్రాసెస్‌కు అందరు కుర్చీలేసి సింహాసనం పైన కూర్చోబెట్టి నామినేషన్ ప్రేరణ వాళ్ళని గిట్లా ఎట్లా నామినేషన్ చేసి పాత కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ ఎలా చేసిర్రో సేమ్ అదే ప్రాసెస్‌లో ఇప్పుడు ఎలిమినేషన్ అయినటువంటి కంటెస్టెంట్స్‌లలో 5గురు హౌస్‌లోకి రాబోతున్నారు. వాళ్ళు ఎవరని చూసినట్లయితే ఒకటి మాస్క్ మ్యాన్ హరీషు, మర్యాద మనిషి, దమ్ము శ్రీజ, ప్రియా, తర్వాత భరణి గారు. ఈ 5గురు హౌస్‌లోకి రాబోతున్నారు. హౌస్‌లోకి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కంటెస్టెంట్స్‌లలో నామినేషన్ అనేది జరగబోతుంది. జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆళ్ళో ఎవరు వెళ్ళిపోతారంటే భరణి గారు ఒక్కరే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. మిగతా నలుగురు మాత్రం హౌస్‌లోనే ఉంటారు. వాళ్ళు హౌస్‌లో ఉన్న తర్వాత ఇప్పుడు ఎవరైతే నామినేషన్ చేయబడతారో వాళ్ళును ప్లస్ వీళ్ళు కూడా నామినేషన్‌లోకి రావడం జరుగుతుంది. అంటే మనకు మండే నామినేషన్‌లోకి వీళ్ళు కూడా రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన తర్వాత బయట ఆడియన్స్ కోణంలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు మాత్రమే హౌస్‌లో ఉంటారు. ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఆడియన్స్ చేతిలో ఈ ఓటింగ్ ప్రాసెస్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ నా 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 దృష్టిలో ఏమనిపిస్తుందంటే ఆడియన్స్ కోణంలో ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు. అలా ఒక దమ్ము శ్రీజ మాత్రమే ఆడియన్స్ కోణంలో ఎలిమినేషన్ కాలేదు కాబట్టికి ఆమెకి హౌస్‌లో ఉండే అర్హత ఉంది. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా పెట్టి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇదంతా ఏందని నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నాకు ఎందుకంటే ఆ అమ్మాయిది అన్యాయంగా అంటే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఆ అమ్మాయికి అర్హత ఉంది. మళ్ళీ నామినేషన్‌లో పెట్టి మళ్ళీ ఆ వారం నామినేషన్‌లో పెట్టడం, మళ్ళీ నామినేషన్ నుంచి సేవ్ చేయడం ఎంత ప్రాసెస్ అంతా ఎందుకు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు 1 వీక్ ఈ హౌస్‌లో వాళ్ళతో పాటుగా అంటే నామినేషన్ చేయబడిన తర్వాత వాళ్ళు కూడా ఈ హౌస్‌లో వాళ్ళతో 1 వీక్ సర్వే అంటే 1 వీక్ వాళ్ళు కూడా ఉంటారు హౌస్‌లో. ఉన్న తర్వాత టాస్క్‌లు ఆడతారు, అన్నీ ఆడతారు. ఉన్న తర్వాతనే మళ్ళీ వీకెండ్‌లో ఎవరికి ఓట్లు తక్కువ వస్తున్నాయో అప్పుడు వచ్చినటువంటి వాళ్ళ నుంచెల్లి బయటికి ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళని బయటికి పంపించేసి ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళనే హౌస్‌లో ఉంచడానికి బిగ్ బాస్ చేసినటువంటి ప్లాను. ఇందులో దమ్ము శ్రీజకైతే దమ్ముంది. ఖచ్చితంగా హౌస్‌లో ఉంచే ఉంచే విధంగానే ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి హౌస్‌లో సర్వే అవుతుంది. మరి మాస్ మ్యాన్ అయితే నాకు తెలిసి అయితే బయట ఆడియన్స్ నుంచే ఎలిమినేషన్ అయ్యిండు. మళ్ళీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారా చేయరా అనేది చూడాలి. నాకు తెలిసి ఒక దమ్ము శ్రీజకైతే దమ్ము ఉందని నేను అనుకుంటున్నాను. మీరు వాళ్ళలో ఎవరు ఉండాలనుకుంటారు, ఎవరు మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటారు, వాళ్ళు రావడం ఫేరా అన్‌ఫేర్ అనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.